మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖాన్ని పూరించారు. వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 నగర పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు స్తంభించిపోయాయి. మరోవైపు కార్మికులతో సమ్మె విరింపజేయడానికి తొలి రోజు ప్రభుత్వం వేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. మంత్రులు ఈటెల రాజేందర్, నాయన నరసింహారెడ్డి సచివాలయంలో కార్మిక ఐక్య సంఘాలతో చర్చలు జరిపి విఫలమయ్యారు. దీంతో నేటికి చర్చలు వాయిదా వేశారు. వేతనాల పెంపు, ఎక్స్గ్రేషియా తదితర డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉండడంతో వీటిపై సీఎం నిర్ణయం తీసుకోవాలని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. సీఎం హరితహారంలో భాగంగా జిల్లాల పర్యటనలో ఉన్నందున నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు సమ్మె వాయిదా వేసుకోవాలని కార్మిక నేతలకు సూచించారు. అయితే సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.